ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో మెట్పల్లి లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ BSS వరప్రసాద్, ఎంపీడీఓ మహమ్మద్ సలీం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంతమంది ప్రజలు ఇంతమంది మండలం నుండి వివిధ గ్రామాల నుండి విచ్చేసి అంటే అందరిని ఒక చోట చేర్చి సో ఏదైతే మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిష్కరించడానికి మంచి వేదికని ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ వారికి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తహసీల్దార్ గారికి, తర్వాత APR గారికి అండ్ శ్రీకాంత్ గారికి, తర్వాత గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది అండ్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. వాస్తవంగా ఇలాంటి చేయడం వల్ల మనకు గ్రామాలలో నిరుపేదలైనటువంటి వారికి ఎంతమందికి దీన్ని యూజ్ చేసుకుంటున్నారు అనేది చాలా అది అభినందనీయం. ఎందుకంటే చాలామంది రకరకాల ఇబ్బందులతోటి వారికి సంబంధించినటువంటి హాస్పిటల్లకు వెళ్ళలేక, నెక్స్ట్ ఇంటి నుండి బయటకు వెళ్ళలేక ఉన్నటువంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడికి మన వద్దకే వాళ్ళ వైద్య బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేసి మీకు అందరికీ కూడా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని ఇట్లాంటి ఈ యొక్క వసతిని, ఇలాంటి అవకాశాన్ని మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని, దీనికి మా వంతు కూడా మేము సహకారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. తహసీల్దార్ గారు మరి ఎంపీడీఓ గారు ఈ కార్యక్రమంలో చాలా భాగస్వాములై ఈ చెప్పిన అధికారులు ప్రతి గ్రామంలో, ఎంపీడీఓ గారు అయితే ప్రతి గ్రామంలో మైక్ ద్వారా అనౌన్స్ చేయించి వారు ఎంతో సహాయపడ్డారు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిరుపేదలైన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఎంతో ఆసరగా ఈ లయన్స్ క్లబ్ నిలుస్తుంది. మీరు కూడా ఉచితంగానే మీరు పోయి కంటి ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఎలాంటి డబ్బులు ఉన్నాయి, మీ ద్వారా కూడా ఇంకొక మనిషి కూడా ఉచితంగా పోయి అక్కడ ఉండి భోజన వసతులు ఇవన్నీ చేసుకొని తిరిగి మీ గమ్యానికి చేరుతారు. కావున ఈ లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ దగ్గర నిర్వహించబడుతున్న లయన్స్ క్లబ్ ఉచిత కంటి శిబిరానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా గౌరవనీయులు తహసీల్దార్ గారికి మరియు ఎంపీడీఓ గారికి మరియు PRAE గారికి, XCDC చైర్మన్ సుగుణాకర్ రావు గారికి మరియు పంచాయత్ సెక్రటరీ రామకృష్ణ గారు మరియు డాక్టర్ గారికి, ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం వాసి అయినటువంటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని గత చాలా రోజుల కిందట సంవత్సరంన్నర కిందట ఇక్కడనే పెట్టారు, వేరే అధ్యక్షులు ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం శ్రీనివాసరావు గారు ప్రతి ఊళ్ళో 17 గ్రామాలలో ఎత్తుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి పేరు ధన్యవాదాలు. సభను అలంకరించిన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సింగన్న గారికి, మరియు ఎంపీడీఓ గారికి, మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, డాక్టర్ గారికి, మరియు APR గారికి, మరియు వేదికను ఉంచిన సుగుణాకర్ రావు గారికి, శ్రీనివాసరావు గారికి, పేరు ఇచ్చిన వారికి కూడా అందరికీ మా యొక్క నమస్కారాలు. అంటే మన పెద్దలు సర్వేంద్రియ నయనం ప్రధానం అంటే మన శరీరంలో ఉన్న అన్నిటికంటే కళ్ళు చాలా ముఖ్యమని పెద్దలు చెప్పింది. దానివల్ల లయన్స్ క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరము ప్రతి మండలంలో
వీళ్ళు ఎలాబరేట్ అయ్యి కంటి పరీక్షలు చేయించి కళ్ళలో ఏదన్నా మోతి బిందు ఇంకేదన్నా కంటి ఆపరేషన్ అవసరం ఉన్నా వాళ్ళు సొంత డబ్బులతోటి సొంత రవాణాతోటి రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి వాళ్ళతోటి కాకుండా ఇంకో అటెండర్ వాళ్ళు ఎవరైతే ఆపరేషన్ చేసుకుంటారో ఇంకొక వ్యక్తికి వాళ్ళున్న 2 రోజులు 3 రోజులు వాళ్ళకు భోజన వసతి ఇవన్నీ కల్పించుకుంటూ చేస్తున్న విషయం చాలా అభినందనీయం. ఇంత కృషి చేస్తున్న శ్రీనివాస్ గారికి మా మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. నేను వచ్చి ఇక్కడికి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి శ్రీనివాసరావు గారు ఏం జరిగినా నా మండలు, నా ప్రజలు, నాది, నా వ్యవస్థ అనుకుంటా ప్రతి ఒక్కదానికి మన ఇబ్రహీంపట్నం మండల్ను ఎంచుకోవడం నాకు చాలా ఆనందదాయకం. ఇలాంటి సేవలు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరియు మీరు వచ్చిన వాళ్ళందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెలుముల శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా సీనన్న ఈరోజు మరి పట్టుబట్టి మా ఇబ్రహీంపట్నం గ్రామంలో ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని మరీ పట్టుబట్టి ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. దయచేసి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదం తెలుపుతూ ముగిస్తున్నాను. మీద ఉన్న పెద్దలు ఎంఆర్ఓ గారు మరి ఎంపీడీఓ గారు కూడా ప్రముఖులందరికీ మా ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపు. మిట్పల్లిలో 17 సంవత్సరాలకి మా లయన్స్ క్లబ్ రన్ చేస్తున్నాము. దాదాపు 1000 మందికి కంటి ఆపరేషన్స్ చేయించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలందరికీ దాదాపు ప్రతి గ్రామంలో మా లయన్స్ క్లబ్ నుంచి చేపించిన చాలామంది చూపించినాం మేము చాలామందికి మా లయన్స్ క్లబ్ ద్వారా. ఇలాంటి సేవలు మరిన్ని ఇంకా కొనసాగిస్తాం. మా ప్రెసిడెంట్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం. ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేపడతాను కోరుతూ నమస్తే. థ్యాంక్ యూ. ఈరోజు రేకుర్తి మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత రేకుర్తి వారి సౌజన్యంతో కంటి ఉచిత చికిత్స మరియు ఆపరేషన్ నిర్వహణకు వచ్చినటువంటి మా లయన్ రేకుర్తి డాక్టర్ ప్రభాకర్ గారికి మరియు వేదికపై ఉన్న ఎంఆర్ మెట్పల్లి హాస్పిటల్స్ డాక్టర్ రాజ్ కుమార్ ఎండి భీషణ్ గారికి మరియు వేదికపై ఉన్న ఎంఆర్ఓ గారికి మా లయన్ మెంబర్ వారు సార్ మీరు కూడా మా దాంట్లో మీరు మెట్పల్లి వాస్తవ్యులు, మీరు మా మెట్పల్లి మీరు ఇబ్రహీంపట్నం తహసీల్దార్గా మీరు పనిచేస్తున్నారు. సో మీరు కూడా ఇలా భాగస్వాములు కావాలి సార్. మేము లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి వారు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి సార్ అని కోరగానే పాపం వారు కూడా న్యూ మెంబర్షిప్కు 20,000 రూపాయలు చెల్లించి వారు కూడా మెంబర్షిప్ అయినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు ఎంపీడీఓ గారు వారు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని వారికి తెలియజేయగానే వారు కూడా అన్ని గ్రామాల్లో మైకు చాటింపు చేసి వారు కూడా మీరందరికీ వచ్చారనంటే వారు మరియు ఎంఆర్ఓ గారు మరియు వీళ్ళందరూ అధికారులు వారు సామూహిక మీటింగ్ పెట్టుకొని మీ అందరికి వీరందరినీ రావడంలో వారి భాగస్వామ్యం ఉంది. వారికి కూడా కృతజ్ఞతలు. మరియు పిఆర్ ఏఈ గారికి మరియు ఈవో ఇబ్రహీంపట్నం మరియు మా యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారికి ఇళ్ళవేళలా ప్రతి ఎక్కడ ఎవరికి అవసరం ఉందో ప్రతి గల్లీ మండల్లో అన్ని గ్రామాలలో పర్యటిస్తూ అందరికీ సేవలు వండుకుంటూ నరసింహరావు వారి నాయకత్వంలో వారు చురుకైన సేవలు చేస్తున్నారు. వారికి కూడా ఈ ఐ క్యాంప్ నిర్వహించడానికి వారికి కూడా ఈ ప్లేస్ గ్రామ పంచాయతీ ఫస్ట్ ఇక్కడికి వచ్చి ప్లేస్ డిసైడ్ చేసినప్పుడు ఇక్కడైతేనే బాగుంటుందని వారు సూచన చేసి మరియు అన్ని మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేసి ఈరోజు ఈ మీటింగ్ జరుపుకోవడానికి ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నడుచుకోవడానికి శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చాలా కోఆపరేట్ చేశారు. మరియు మా పాస్ట్ ప్రెసిడెంట్
ఇల్లజ శ్రీనివాస్ గారు మరియు విలేకరులు సాక్షి రిపోర్టర్ గంటా శ్రీనివాసరావు గారు మరియు ఏబిఎన్ రిపోర్టర్ గారు హరీష్ గారు మరియు దివాకర్ గారు మరియు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు చాలా ఒక 1 year తర్వాత నాకు అక్కడక్కడ అందరు కలుస్తూ 2009లో ఇక్కడ ఐ క్యాంపు నిర్వహించడం, మొట్టమొదటి ఐ క్యాంప్ నిర్వహించింది 2009లో చిన్నప్పటిలో నిర్వహించడం. అప్పుడే మనకు దాదాపు 36-37 మంది వచ్చారు ఐ ఆపరేషన్కు సెలెక్షన్ అయ్యి. సో ఇప్పుడు మొన్న నేను గత జూన్ 19th రోజు నేను ప్రమాణ స్వీకారం చేసినాం. దాని తర్వాత ఫస్ట్ మెట్పల్లిలో నిర్వహించినాం. తర్వాత మొన్న మల్లాపూర్లో మొన్న లాస్ట్ మంత్ 29th జూలై మల్లాపూర్లో నిర్వహించినాం. ఈరోజు 4th సెప్టెంబర్ ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇబ్రాహీంపట్నంలో. సో దీనికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరియు ఈ మీటింగ్ ఈ ఉచిత శిబిరానికి స్పాన్సర్గా నిలిచిన ఎంఆర్ హాస్పిటల్ యాజమాన్యం మనోహర్ గారికి మరియు రమేష్ గారికి మరియు వారి సిబ్బందికి కృతజ్ఞతలు. ఇప్పుడు రేకుర్తి ప్రభాకర్ గారు వారిచే ఉచిత ఐ శిబిరం ప్రారంభం కాబోతుంది. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మా లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి తరఫున అందరికీ సన్మానం ఉంటుంది, దాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీడీఓ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి ఏఈ గారికి డాక్టర్ గారికి రాజకుమార్ ఎంఆర్ హాస్పిటల్ అధినేత ప్రభాకర్ గారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు మన పాస్ట్ ప్రెసిడెంట్ ఇల్లెంద్ర శ్రీనివాస్ గారికి సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు వెంకవాడ చంద్రశేఖర్ గారికి సన్మానం చేస్తూ కోరుతున్నాం ఎంఆర్ఓ గారు. బందాక నీలమ్మ హలో మగని చిన్నయ్య రెండిట్లో పొరలు బాగున్నాయి, చేసుకుంటావా? వస్తావా?